నేనైతే బొడెంగుల కోసం అయితే గుణపం తీసుకుని బయలుదేరిపోయానండి. వెనకాల లేడీస్ కూడా వస్తున్నారు. కాకపోతే నాకు బొడెంగులు తవ్వడం సరిగా రాదు కాబట్టి నేనైతే ముందు వెళ్ళిపోతున్నాను. ఈరోజు ఎన్ని బొడెంగులు దొరుకుతాయో మరి తెలియదు. చూడండి కాఫీ చెట్లకైతే పూలు ఎంత చక్కగా వస్తున్నాయో. బొడ్డింగుల కోసం అయితే చూడండి కింద నుంచి ఆ పైనకి వెళ్ళాలి గుప్ప. అదైతే బీడింగ్ అంటాము, ఎందుకంటే అక్కడ ఏటి ఉండదు కాబట్టి మేము మా ఏరియా వాళ్ళు బీడింగ్ అనేసి పిలుస్తారండి. ఇప్పుడు ఇంత కింద నుంచి వెళ్ళాలంటే మరి పులుసు కారిపోద్ది నడవడానికి. అందమైనటువంటి ఈ అడవి పూలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను వెళ్తున్నటువంటి దారిలో అయితే చూడండి అడవి బొడ్డ ఎంత చక్కగా కాస్తుందో. ఇదైతే మేము తినేటటువంటి బొడ్డ అండి. చాలా రకాల బొడ్డలు ఉన్నాయి, దాన్ని కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను వీడియోలో కనబడితే. చూడండి ఇక్కడే మనం చీపురు కట్టల వీడియో చేస్తున్నామండి, ఒకవేళ చూడకపోతే మన ఛానల్లో. ఫైనల్గా అయితే నేనైతే కొండెక్కేసాను. చూడండి చాలా పై ఎత్తు వరకు అయితే వస్తున్నాను. చూడండి ఈత దుబ్బులు కూడా కనబడుతున్నాయి. వస్తూ రావడంతోనే నాకైతే మొట్టమొదటి బోర్డింగ్ అయితే దొరికిందండి. తవ్వే వీడియో తీయట్లేదేట అని అనుకోకండి, నేనైతే ఒక్కడే వచ్చున్నాను. చూడండి ఎంత పెద్ద బోర్డింగ్ దొరికిందో, పచ్చ బోర్డింగ్కి. నేను తవ్వినటువంటి మొట్టమొదటి బోర్డింగ్ అండి ఇది. చూడండి ఇలా తవ్వుతున్న సమయం నాకైతే 3 బోర్డింగులు దొరికేసాయి. చూడండి నేనైతే ఇంకో బోర్డింగ్ తవ్వాను, కాకపోతే దీన్ని అయితే గుణపంతో పొడిచేసానండి చిన్న మిస్టేక్ వల్ల. దీంతో 4 బోర్డింగులు కంప్లీట్ అయ్యాయి. 4 అంటే ఏటో కాదండి, 4 అంటే ఒక పుంజెడ అంటాము, 4 బొడ్డెంగులని. చూడండి బొడ్డెంగ్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే కాల్చిన దుబ్బుల్లో ఉంది కాబట్టి చాలా ఈజీగా దొరికేస్తుందండి. ఓ చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో బొడ్డెంగిని అయితే తవ్వుతున్నాను. ఎందుకండి కాలిన బొడ్డెంగి ఇలాగ ఉంటుంది, కర్ర కొట్లాగా. నార్మల్ది అట్లా వేరేగా ఉంటుంది. చూడండి ఒక చేయితో వీడియో తీస్తూ ఇంకో చేయితో బొడ్డెంగా అయితే తవ్వుతున్నాను. చూడండి ఇలా ఒకదాన్ని ఒకటి, దాన్ని జిరుగులు అంటాము. ఆ జిరుగుల్ని మనం సపరేట్ చేయాలండి. ఒక్క చేయితో తవ్వుతున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఇక వీడియో తీసేవాడు ఒకడు ఉంటే ఈ పాటికి ఆ బొడ్డెంగి వచ్చేసేది. కొంచెం కనబడట్లేదు. ఒకదానికి ఒకటి ఇలా చాలా చక్కగా మనం తీస్తుంటే బొడ్డెంగి అయితే చాలా ఈజీగా దొరికేస్తుందండి. 2 చేతులతో గుణపం తవ్వుతుంటే చాలా స్పీడ్గా వచ్చేది. చూడండి ఒక్క చేత్తోనైనా చాలా చక్కగా తవ్వానండి ఈ బొడ్డెంగిని. మొత్తానికి అది సపరేట్ పెట్టేశాను. చూడండి చాలా చక్కగా దొరికింది. ఎక్కువ అలా నేను వెళ్తున్న సమయంలో చాలా ఎక్కువ దొరుకుతున్నాయండి. వీడియో తీయడానికి నాకు టైం సరిపోవట్లేదని. చూడండి బొడ్డెంగా అయితే ఇలా తవ్వుకోవాలి, లేకపోతే పొడిచేస్తామండి మనము. చాలా చక్కగా తవ్వుకోవాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఈ బొడ్డెంగుల్ని ఎంతమంది ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నేనైతే దుబ్బుతో కూడా తీసాను కాబట్టి దీన్ని అయితే కొంచెం పొడవడం అనేది జరిగింది. చూడండి ఒక్కొక్కటి చాలా ఎక్కువ దొరుకుతున్నాయి, ఎందుకంటే కాలున్న కొండల్లో చాలా దొరుకుతుంది. ముళ్ళ దుబ్బుల్లో అయితే కొంచెం మనం కష్టపడాల్సి ఉంటుంది, కాకపోతే కాలున్న దుబ్బులు కాబట్టి కనబడుతుంది. తవ్వేస్తున్నాను. చూడండి సగానికి నిండిపోయిందండి. ఇంచుమించు 10 పుంజుల దాకా తవ్వుంటాను అండి. చాలా ఎక్కువ దొరుకుతున్నదండి. చూడండి ఇదైతే చాలా పెద్ద దుబ్బు, అందుకబట్టే చూడండి పచ్చ బోర్డింగ్ దొరికింది. చూడండి నేనైతే తవ్విన బొడ్డెంగులు. ఇక్కడ నుండి వ్యూ లొకేషన్ చూడండి. కొండ కాలిపోయింది కాబట్టి ఇలా ఉంది, లేకపోతే చాలా బాగుంటుందండి వ్యూ పాయింట్. వర్షం పడిన తర్వాత అయితే మంచి పచ్చగా వస్తుంది, అప్పుడైతే నేను వచ్చి చూపిస్తాను. ఇదిగోండి నేనైతే 3 గంటల దాకా
అంటే టైం ఇప్పుడు ప్రెజెంట్ 3 అవుతుంది. 3 గంటల దాకా చాలా ఎక్కువ బొడెంగులు తవ్వేశానండి. ఇదేనండి నేను తవ్వినటువంటి లాస్ట్ బొడ్డెంగి. బొడెంగి అయితే ఎందుకంటే టైం అయిపోతుంది. మా ఫ్రెండ్స్ ఏమొచ్చి వాళ్ళకి రారా అనేసి ఫోన్లు చేస్తున్నారు. అందుకని ఈ ఒక్క బొడెంగి తవ్వేసి నేనైతే బయలుదేరుతున్నాను. చూడండి చేతులు ఎంత కర్వింగ్ అయిపోయింది. కర్వింగ్ అంటే మసి అండి. మసిని మా ఏజెన్సీ ఏరియాలో కర్వింగ్ అని అంటారు. చూడండి లాస్ట్ బొడ్డెంగి కొంచెం పొడుగు ఉంది అన్ని బొడ్డెంగులతో పోలిస్తే. చూడండి లాస్ట్ బొడ్డెంగి పెట్టేశాను. ఇది ఇంచుమించు ఒక 15 పుంజుల వరకు ఉండొచ్చు. అంటే సుమారు 80 పుంజులు ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇది తీసుకుని నేనైతే బయలుదేరిపోవడమే. మా ఊరికి చూడండి ఎంత కింద ఉందో. నేనైతే పులుసు చేస్తున్నానండి. పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. బొడ్డెంగులు ఫ్రై కంటే పులుసు చాలా బాగుంటుందండి. పుల్ల వేసుకొని తింటే మామూలుగా ఉండదు. ఈ బొడ్డెంగి తినే ముందు అయితే దీని తలకాయ అనేది వేరు చేసుకోవాలండి. ఎందుకంటే దీని తలకాయ తింటే పళ్ళు మురిగిపోతుంది అనేసి పెద్దలు అన్నారు. అందుకని తలకాయని వేరు చేసుకొని తింటుంటామండి. దీంట్లో కొవ్వు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మా గిరిజనులు చాలా ఎక్కువ తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.